కోసం ధర్మం కోసం జరిగే ఈ పోరాటం లోపల మా మానవ హక్కులు ఇది. దీన్ని వివిధ కోణాల లోపల పరిశీలించవలసిన అవసరం ఉంది. కోర్టులో లేదా పార్లమెంట్లో దీని మీద ప్రధానమంత్రికి చాలాసార్లు కలిసినప్పుడల్లా డిమాండ్ చెప్పాము. ఈ మన డిమాండ్లు 18-19 డిమాండ్లు ఇస్తే అంచెలంచెలుగా ఇప్పటికీ 3 డిమాండ్లు. ఒకటి ఏబిసిడి వర్గీకరణ, కేంద్రంలో బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఒప్పుకున్నారు, ఇక కాలేదు. అదేవిధంగా కేసీఆర్ పీరియడ్ నుంచి ఒప్పుకున్నారు. అది మొన్నమైనప్పుడు గట్టిగా చెప్తే ఆ ప్రాసెస్ ఉంది. అది ఇప్పుడు ఈ జనాభా లెక్కలది చట్టసభల రిజర్వేషన్ల మీద ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని మనం నిర్మిస్తే, మీరు మద్దతు ఇస్తే తప్పనిసరి బలమైన ఉద్యమం నిర్మిస్తాం. ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. ఈ ఉద్యమం ప్రతిపాదికనే ఏ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో బలమైన ఉద్యమం ఇట్లా జరిగితే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వాలు వ్యవస్థలన్నీ కూడా తప్పనిసరి దిగి రావాల్సిందే. ఎందుకంటే తెలంగాణ వస్తుందని ఎవరు ఊహించలే. కేసీఆర్ గారు వ్యూహంతో ఎత్తుగడలతోటి ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఉద్యమం చేస్తే ప్రపంచమే గుర్తించింది ఆయన ఉద్యమాన్ని. అప్పుడు తప్పని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి చేసింది. ఇక్కడ కూడా బీసీ ఉద్యమం బలంగా నడిపిస్తే అన్ని రాజకీయ పార్టీల సహకారం ఉండి తప్పనిసరి నాయకులందరూ అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు, రిజర్వేషన్ అనుకూలవాదులు, నేను అందరినీ అగ్రకులాలను మొత్తం బీసీ వ్యతిరేకులను, అనేక మంది బీసీ కులాల కోసం పోరాడినటువంటి వాళ్ళు సంఘ సంస్కర్తలు ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు. తప్పనిసరి ఇప్పుడు కూడా 42% ఇస్తే ఏముందని చెప్పి అన్ని పార్టీలు ఉన్నటువంటి చాలామంది మేధావులు కూడా అంటున్నారు. కాబట్టి దీన్ని పాజిటివ్గా అన్నదమ్ముల షేర్ లేక భావించి, వాటాగా భావించి ఈ ఉద్యమం ఎప్పుడైనా అన్నదమ్ముల వాటా ఇవ్వక తప్పదు. కాబట్టి మంచితనాన మంచిగా ఉన్నప్పుడే పంచుకోవాలి. కాబట్టి ఈ ఉద్యమాన్ని సమాజంలో వస్తున్నటువంటి మార్పులను, సమాజంలో వస్తున్నటువంటి సామాజిక చైతన్యాన్ని గుర్తెరిగి ఈ ఉద్యమాలను ఇంకా ముందుకు తీసుకుపోకుండా, సమాజంలో చీటిక రాకుండా, దేశ సమగ్రత, సామాజిక సామరస్యం దెబ్బతినకుండా, ఎందుకంటే మన దేశానికి సామాజిక సామరస్యత, నైతిక విలువలు పెంచడానికి అనేక మంది ఋషులు, మహానుభావులు, సంఘ సంస్కృతులు వేలాది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే గొప్ప సంస్కారవంతమైన సమాజాన్ని మన భారతదేశంలో ఉంది. ఇది చెడిపోవద్దనేది మాకు దీర్ఘకాలిక వ్యూహం ఉంది. అయినా వాటా కోసం, అభివృద్ధి కోసం జరిగే ఈ పోరాటం వాంఛనీయం. దీన్ని పాజిటివ్గా గుర్తించి ఎప్పటికైనా వాటా ఇవ్వవలసిందని ఎంటైర్ సమాజం గుర్తించాలి. గుర్తించి అన్నదమ్ముల పంచాయతీగా భావించి, శత్రుత్వం కాదు ఇక్కడ, సోదరత్వంతో భావించి, గుర్తించి ఈ వర్గాలను ఎప్పటికైనా ఇవ్వాలనే భావనతోటి షేర్ ఇవ్వడానికి, వాటా ఇవ్వడానికి ప్రిపేర్ కావాలి. అందులో మీ యొక్క కృషి, మీ యొక్క పాత్ర చాలా ముఖ్యం. తప్పనిసరిగా బలమైన నాయకత్వం ఉంది. మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో మంచి లీడర్షిప్ బిల్డప్ చేశారు. ఒక స్థాయిలో కాదు, అన్ని స్థాయిలలో ఉన్నది. అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు. అనేకమైనటువంటి పదవుల్లో స్పీకరు, చైర్మన్ కౌన్సిల్లో, ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాక